అమ్మా పర్వాలేదు. హర్ష సాయి కోసం కదా మీరు ఎదురు చూస్తున్నారు? ప్రత్యేకంగా ఆయన కోసం మీరు ఎందుకమ్మా ఎదురు చూస్తున్నారు? ఎందుకంటే మేము తమిళనాడు తిరుపూర్లో నుంచి వచ్చాము. మాకు ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలే. తిరిగి పెళ్లి చేసాము. ఇంకొక బిడ్డ ఉంది. ఆ బిడ్డని అడిగి వచ్చిపోతున్నారు. మా దగ్గర పైసా శుద్ధంగా లేదు. మేము కరోనా టైంలో వీళ్ళకి యాక్సిడెంట్ అయింది, దానికి అప్పు తీసాము. ఇంకో బిడ్డ పెళ్లికి అప్పు తీసాము. దానికి 3 ఏళ్ళ వడ్డీ మట్టున్నా కడుతున్నాము, అసలు కట్టముంచలేదు. ఈ సమయంలో ఇంకో బిడ్డకి పెళ్లికి అడిగేదానికి మేము ఎట్లా పెళ్లి చేసేది, దానికోసం వీళ్ళ దగ్గర నాకు ఏళ్ళు కావాలక అడిగేదానికి వచ్చాము. 3 ఏళ్ళుగా వీళ్ళకి ట్రైపడ్లే ఉన్నాయి. మేము ఫోన్ చేసాము, మెసేజ్ చేసాము, ఏది చూడలేదు వాళ్ళు. సరే మనమే నేర్లే పోతాము అట్లాగా వచ్చాము మేము. ఇప్పుడు 2 వారాలు అయింది. 1 వారంగా అక్కడ సుత్తాము. ఎవరిని అడుగుతున్నాలో మాకు తెలియదు అంటారు. సరే మనం బోర్డు పెట్టుకొని కూర్చుంటారు కదా, బీచ్కి పోతాం మనము, వాళ్ళే మనల్ని వచ్చి చూస్తారు. అట్లా ఇప్పుడు మీరు ప్రత్యేకంగా తిరుపూర్ నుంచి వైజాగ్ వచ్చారమ్మా? హైదరాబాద్ ఫస్ట్ పోయానన్న. హైదరాబాద్ పోయితే అక్కడ అడిగితేనే వాళ్ళకి తెలియలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చాను, విజయనగర్కి వచ్చి అట్లే ఎవరు మాకు తెలియదమ్మా அப்படிంటారు. దానికోసం మేము బీచ్కే వచ్చాము. బీచ్కి వచ్చి ఇప్పుడు 1 వారం అయింది. అక్కడ బస్ స్టాండ్ ఉంది కదా బీచ్, అక్కడ 5 రోజులు కూర్చున్నాము. ఇక్కడికి వచ్చి 2 రోజులు అయింది. రోజు కూర్చున్నాం. మాకు వాళ్ళ హెల్ప్ మాకు కావాలా, హర్ష సాయి గారు హెల్ప్ మీకు కావాలా. చూసారు కదన్నా, వాళ్ళ సమస్య చెప్పుకున్నారు. ఎటువంటి ప్రభుత్వం మీద ఆధారపడకుండా అమ్మ, తిరుపూర్ అనేది తమిళనాడు ప్రభుత్వానికి వస్తుందమ్మా. చూసారు కదండి, ఎటువంటి ప్రభుత్వం మీద ఆధారపడకుండా పూర్తిగా వారి ఉన్న సమస్యలకు హర్ష సాయి మీదే వాళ్ళు ఆధారపడి ఆయన కోసం మొత్తం తిరుగుతున్నారండి. ఆయనకి వాళ్ళకున్న సమస్య చెప్పుకోవడం కోసం. దయచేసి దీన్ని హర్ష సాయి వరకు వెళ్ళేలాగా షేర్ చేయండి అందరూ కూడా. అమ్మా మీ పేరమ్మా? మీ పేరు రాధమ్మా. మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. ఫోన్ నెంబర్ నాకు తెలుగులో చెప్పరాదే? పర్లేదు, తమిళ్లోనే చెప్పండి. తమిళ్లోనే చెప్పండి. 73 12 03 40. తెలుగు కొంచెం తెలుగు అంటే మాకు తమిళ్ రాదమ్మా. అంటే ఆ నెంబర్లు అంటే ఆల్రెడీ తమిళ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. పర్వాలేదు, ఇబ్బంది లేదు. అయ్యా చెప్పండి, మీ పేరు? రాజ్ కుమార్. మీరు ఫస్ట్ ఏ పని చేసేవారండి? బిల్డింగ్ పని చేసేవారా? అయ్యా తెలుగు శుద్ధంగా రాదమ్మా. నేను చిన్న బిడ్డల్లో ఇక్కడ ఉండేమో, ఆంధ్రాలో ఉండేమో. తమిళనాడు పోయి ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. నాకు కొంచెం తెలుసు, వాళ్ళకి తెలుగు తెలియదు. తమిళ్ ఉంటే తెలుసు. తమిళ్ తెలుసమ్మా. చూసారు కదన్నా వీడియో. వైజాగ్ తెన్నేటి పార్క్ దగ్గర పొద్దున్నుంచి వీళ్ళు హర్ష సాయి కోసం ఎదురు చూస్తున్నారండి. బోర్డు పెట్టుకొని మరీ ఎదురు చూస్తున్నారంటే వాళ్ళ సమస్య ఎంత పెద్దదో మనం గ్రహించాలి. దయచేసి హర్ష సాయి వరకు వెళ్ళేలాగా ఈ యొక్క వీడియోని దయచేసి షేర్ చేయండి అన్న. కామెంట్ కూడా చేయండి. ఆవిడ తమిళ్లో చెప్పారు ఫోన్ నెంబరు, ఆ తమిళ్ అనేది నాకు తెలియదు. దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేసి హర్ష సాయి వరకు వెళ్ళేలాగా షేర్ చేయండి అన్న. నా ఒక స్వలాభం కోసం నేను ఒక వీడియో చేయట్లేదు, సబ్స్క్రైబ్లు అలాంటివి ఏమీ అడగట్లేదు అన్న నేను. దయచేసి ఈ వీడియోని మటుకు హర్ష సాయి వరకు తీసుకెళ్ళండి. ఇప్పుడు తిరుపూర్ అన్నారు కదా మీరు, తిరుపూర్ అసలు తమిళనాడులో ఎక్కడమ్మా? తమిళనాడు కోయంబత్తూరు, ఈరోడు అందమరి దానిలాగా. పర్లేదు, మీరు స్పష్టంగా తమిళ్లోనే మాట్లాడచ్చు. ఆయన తమిళ్లో తెలుసుకొని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మాకంటే తమిళ్ రాదు, కానీ మీరు తెలుగులో ఇబ్బంది పడక్కర్లేదు, తమిళ్లోనే మాట్లాడచ్చు. చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్పారా? తమిళనాడు తిరుపూరేదండి. తమిళనాడు తిరుపూరు, కోయంబత్తూరు దగ్గర తిరుపూరు. ఇప్పుడు మీరు ఎక్కడ? అక్కడ ఉన్న కైలాసగిరి బస్ స్టాప్ లో పడుకుంటున్నారమ్మా. దగ్గర 10 రోజుల నుంచి అక్కడే మీరు. ఇంకా మీకు ఉండటానికి ఇక్కడ నివాసం కానీ షెల్టర్ కానీ ఏమీ లేదు. చూసారు కదనా, అక్కడ కైలాసగిరి రోప్వే బస్ స్టాప్ ఉంది కదా,
ఆ బస్ స్టాప్ దగ్గర 10 రోజుల నుండి వీళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారంట. దగ్గర హర్ష సాయి కోసం విజయనగరం, హైదరాబాదు అక్కడ ఉన్న ముఖ్యమైన ప్లేసులన్నీ కూడా గాలించారు. ఆఖరికి వాళ్ళు చేసేది ఏం లేక ఇక్కడ బీచ్లో అయితే నలుగురు 4 పక్కల నుంచి వస్తారు. ఇక్కడ ఈ కమర్షియల్ ఈ టూరిజం ప్లేస్లో అయితే కొంచెం హర్ష సాయి వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ బోర్డు పెట్టుకొని వాళ్ళు హర్ష సాయి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఎదురు చూపుల్ని అందరూ గమనించండి అన్న. గమనించి హర్ష సాయి వరకు ఈ వీడియోని తీసుకెళ్ళండి. చూసారు కదన్నా, అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా హర్ష సాయి కోసం బోర్డు పెట్టుకుని ఎలా ఎదురు చూస్తున్నారో తెన్నేటి పార్కు కైలాసగిరి బీచ్ దగ్గర. వాళ్ళ యొక్క ఎదురు చూపులకి మనంతో సాయంగా మనం చేసేది ఏం లేదన్నా. మనం ఈ వీడియోని హర్ష సాయి వరకు షేర్ చేయడం తప్ప మనం మనలాంటి వాళ్ళు ఏం చేయలేము ఆర్థికంగా. దయచేసి ఈ యొక్క వీడియోని హర్ష సాయి వరకు షేర్ చేయండి అన్న.